సిఎంఆర్ షాపింగ్ మాల్ బిగ్గెస్ట్ ఫెస్టివ్ ధమాకా. గంట గంటకు బహుమతులు గెలుచుకోండి. శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై భక్తులైతే హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగుల విషయంలో ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ, అలాగే దేవాదాయ శాఖ కూడా. ముఖ్యంగా విఐపి దర్శనానికి వెళ్లే విఐపీస్ వెళ్లే మార్గం నుంచి కూడా వృద్ధులకు అలాగే వికలాంగులకు వెళ్లే అవకాశాన్ని అయితే కల్పించున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైన వీల్ చైర్స్ ఏర్పాటు చేసి వాలంటీర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు ఏదైతే వెహికల్స్ దిగి ఉంటారో అక్కడి నుంచి కూడా పూర్తి బాధ్యత వాలంటీర్స్ తీసుకొని అమ్మవారి దర్శనం అయిన తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళని వీల్ చైర్స్ మీద తీసుకువచ్చి వారి వాహనాలకి దగ్గరికి తీసుకువెళ్లే బాధ్యతని వాలంటీర్స్ కి అప్పగించింది దేవాదాయ శాఖ. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, కనిపిస్తూ ఉన్నారు చాలా మంది వికలాంగులు అలాగే వృద్ధులు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి వీల్ చైర్స్ ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసుకోవచ్చు, మా దర్శనం కోసం ఇక్కడ వృద్ధులు అలాగే వికలాంగులు వెయిట్ చేస్తూ ఉన్నారు. వీల్ చైర్స్ లో కూర్చొని వాళ్ళు క్యూ లైన్ లో వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి సో వాళ్ళని పై వరకు వెహికల్స్ అనుమతి ఇవ్వడమే కాదు, వాళ్ళకి ప్రత్యేకమైన వీల్ చైర్స్ ఏర్పాటు చేసి స్పెషల్ దర్శనం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఏదైతే విఐపీస్ మార్గం నుంచి వాళ్ళు ప్రత్యేకంగా వాలంటీర్స్ వాళ్ళకి ఒక స్పెషల్ దర్శనాన్ని ఏర్పాటు చేసి ఆ దర్శనం అనంతరం వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చే విధంగా వాళ్ళకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది వృద్ధులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఏర్పాట్లపై. అలాగే వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. నమస్తే అండి. ఏంటమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణపురం సేబోలు. ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? బాగున్నాయండి. వీల్ చైర్స్ మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మిమ్మల్ని ఇక్కడికి? కింద పైలాకి వచ్చారండి. ఇది ఏ ఛానల్ వస్తున్నారు? ఇది సుమన్ టీవీ. సరే, సుమన్ టీవీ. ఓకే కదా, గుడ్ కదా ఏర్పాట్లని? చూస్తుంది కానీ మా ఆవిడ వస్తారండి. అవునా, చెప్పుంచారా సుమన్ టీవీ చూడండి అని? అంటే ఏ టైంకి వస్తుంది? ఇప్పుడు లైవ్ వస్తుంది. అదే. అమ్మా నమస్తే, ఎలా అనిపిస్తున్నాయి ఇలా వాలంటీర్స్ తీసుకువెళ్ళడం? అలాగే మంచిదే అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు వీల్ చైర్ మీద? న్యూజిలాండ్ నుండి వస్తున్నామమ్మా. ఇక్కడ నుంటేనమ్మా, మెట్టికి పైన వస్తుంది. మంచిది అనిపిస్తుందమ్మా. ఇప్పుడు నడుచుకుంటా ఇబ్బంది పడుతున్నాం, చాలా మంచిది అనిపిస్తాం. నిజంగా పోలీస్ వారు కూడా ఇక్కడ స్పెషల్ గా పోలీస్ సేవా దళాన్ని ఒక టీం ని ఏర్పాటు చేశారు. వీరి కోసమే ప్రత్యేకంగా ఈ టీం పనిచేస్తూ ఉంటుంది. అలాగే ఇంకొంతమంది ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అమ్మ, ఎలా అనిపిస్తుంది వీల్ చైర్ మీద మిమ్మల్ని తీసుకురావడము? బాగుందిలేమ్మా, బాగుంది. అమ్మా నమస్తే, ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? మిమ్మల్ని ఇలా తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? బాగానే ఉన్నాయి అమ్మా, అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. మీరు వెహికల్ దిగిన దగ్గర నుంచి వీల్ చైర్లో వచ్చారు? ఇక్కడే ఎక్కానమ్మా, నడాలా పోయి ఇక్కడే ఎక్కా. ఏమా వెహికల్ దగ్గర అయితే బాగుండేది, ఇక్కడ దగ్గరికి వచ్చినాక వచ్చాము. మీకు తెలియలేదు, ఇన్ఫర్మేషన్ తెలియలేదు. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది? వీల్ చైర్ మీద తీసుకొచ్చారు మిమ్మల్ని, ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? బస్ కా నుంచి తీసుకొచ్చారండి. బాగానే ఉంది, బాగానే చేశారు, సైపోయింగ్ కూడా బాగానే ఉంది. అమ్మా ఎలా అనిపిస్తుంది వీల్ చైర్ మీద ఇలా మిమ్మల్ని తీసుకురావడం దర్శనానికి? వస్తున్నారమ్మా, కాకపోతే అడుగడికి పోలీసులు ప్రతిదానికి ఏదో చంపుతున్నారు. బాగానే ఉంది కానీ అడుగడికే సమాధానాలు చెప్పాల్సి వస్తుంది. అమ్మా ఎంత బాగా చేస్తున్నారమ్మా. అమ్మో, మా చంద్రబాబు నాయుడు వచ్చాడమ్మా, మా అన్న ఎంత బాగా చేయిస్తున్నాడు. అన్ని కార్యక్రమాలు కూడా ఎంతో అందంగా సంతోషంగా చాలా చక్కగా చేస్తున్నాడు. మహానుభావుడు, ఆయనకి చేతులెట్టి దండం పెట్టచ్చమ్మా. ఆయన ఇంట్లో ఉండరమ్మా, ప్రజల గుండెల్లో ఉంటారమ్మా ఆయన. అమ్మ దర్శనం చాలా బాగా అయిందమ్మా. అసలు ఈ సౌకర్యంగా, ఎంత సౌకర్యంగా, ప్రజలకు ఎంత ఇబ్బంది లేకుండా ఎంత చక్కగా అన్ని కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారమ్మా. ఎంత చక్కగా చేస్తున్నారమ్మా. ప్రతి పని కూడా ఆయన, నా అన్న, మా దేవుడు వచ్చాడమ్మా, మా నాయుడు వచ్చాడు, మా అన్న వచ్చాడమ్మా. మహానుభావుడు నా చంద్రన్న వరదల్లో ఎంత తిరిగాడమ్మా నా చంద్రన్న. ఇది ఎప్పటి నుంచో చెప్పాల్సిన మాటలు ఇప్పుడు వస్తున్నాయమ్మా. ఆ సంతోషంలో నాకు మాటలు రావట్లేదు తల్లి. ఆయన కుటుంబం అందరూ చల్లగా ఉండాలమ్మా. మనం చూసుకుంటే ఇక్కడ వీల్ చైర్ మీద వికలాంగులను కావచ్చు, వృద్ధులను కావచ్చు తీసుకువెళ్తున్న సర్వీస్కి అందరూ కూడా ఫిదా అయిపోతూ ఉన్నారు. అందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇలాంటి ఏర్పాట్లు గతంలో ఎప్పుడూ కూడా మేము
చూడలేదు అని అంటున్నారు. క్యూ లైన్స్ దగ్గర నుంచి దర్శనం వరకు కూడా చాలా మంచిగా జరుగుతుంది. ఏర్పాట్లు అయితే చాలా చాలా బాగున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం రెండవ రోజైన ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాల్లో కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి, సుమన్ టీవీ, ఇంద్రకీలాద్రి నుంచి.